నా పేరు బ్రహ్మయ్య వేల్పుల. నేను ఒక డిప్యూటీ తహసీల్దార్ని, పామూరులో వర్క్ చేస్తున్నాను. 2013 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నా జీతం 14,447 రూపాయలు. ఇప్పుడు 67,700. నేను వెస్టేజ్లో చేరి 3 months అయింది. ఇప్పుడు నా ఐఎస్టీ చెక్ 9,409 రూపాయలు. ఫస్ట్ మంత్ చెక్ 216, రెండో మంత్ చెక్ 239, మూడో మంత్ చెక్ 9,409 రూపాయలు. ఏ సెక్టార్లో అయినా ఈ అవకాశం ఉందా? నా చెక్కు భూచక్ర వడ్డీ కన్నా స్పీడ్గా వెళ్తుంది. వెస్టేజ్ని నమ్ముకొని 1 yearలో 1 lakh కారు తీసుకోవాలనే ఆ దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నా. లాస్ట్ టైం బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు నా చెక్కు 216 రూపాయలు సార్. ఇది నా రెండో బూట్ క్యాంపు, 9,000. మళ్ళా బూట్ క్యాంప్కి వచ్చేటప్పుడు 1,09,000తో వస్తాను సార్. సూపర్. 1 year తర్వాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. జాబ్ ఏంటి? ఎంఆర్ఓ. మనం ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతాం కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, క్యాస్ట్ అనేది అని ఇదని చుక్కలు కనపడతాయి. వీడికి వస్తే మనకు అర్థం కాదు. థ్యాంక్ యూ రమేష్ సార్. మీరు వచ్చినందుకు మాకు చాలా ధైర్యం. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను కూడా డిప్యూటీ ఎంఆర్ఓ అని. సార్ ఏమైనా అవసరం అయితే సైన్ పెడతారు వచ్చి. పెడతాను సార్. వాళ్ళందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలి రాబోయే రోజు. ఇప్పుడు ఆ బెమ్మె సార్ని పరిచయం చేసింది నేనే. థ్యాంక్ యూ. అంటే నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, కానీ ఉద్యోగం 11 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా జీతము ఖర్చులకే సరిపోతుంది. రేపు అనేది ఏంటి అని ఆలోచిస్తే ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫాము నా ఫ్రెండ్ అండీష్ దీప్తి మేడం ద్వారా నాకు పరిచయం అయింది. 11 సంవత్సరాలు కష్టపడితే మా జీతం 57,000. జస్ట్ ఇక్కడ 9 నెలలు నాకు తెలిసిన, అంటే మా మిసెస్కి సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్స్ని చెప్పడం వల్ల 9 నెలల్లోనే 59,000 తీసుకుంటున్నాను. సో నాకు ఒకటే అర్థమైంది. ఏమర్థమైందంటే ఉద్యోగం చేస్తే నేను ఒక్కడనే, ఇక్కడ మాత్రం కొంత టీం ఏర్పడుతుంది. ఎందుకంటే మార్చ్ 1వ తారీఖు నేను ఐడి తీసుకున్నాను. నేను ఒక్కడనే, నా మిస్సెస్ నేను కలిసి డిసైడ్ అయ్యి ఐడి తీసుకున్నాం. ఆ రోజు 311 రూపాయలు. ఎందుకంటే నేను ఒక్కడనే కాబట్టి. సో ఈ రోజు అంటే 9 నెలలు గడిచే టైంకి నా టీము 1,600 అయింది. ఈ 1,600 ఉండటం వల్ల 59,000 వస్తుంది. సో సార్ చెప్పినట్టుగా 1 yearలో 1 lakh తీసుకోవటం వెస్టేజ్లో చాలా ఈజీ. సూపర్. సో నేనేమంటున్నానంటే చదువున్నా చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా మంచి అసోసియేషన్లో ఉన్నాము. ఈరోజు ఎంఎస్ఆర్ లాంటి ఒక మంచి గురువు గారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ మోటివేట్ చేసి ధైర్యం నింపుతున్నారు. ఈ ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి. కళ్ళు మూసుకొని ఒక గుడ్డివాడైనా కూడా వెస్టేజ్లో సంవత్సరాన్ని నిలబడితే 1 lakh సంపాదించని చెప్పి వెస్టేజ్ నిరూపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year 1 lakh. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు వచ్చినందుకు మా అందరికీ ధైర్యం, ఈ వ్యవస్థ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు గాలిరెడ్డి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు పరిచయం చేసింది మా డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్. నేను జూన్లో జాయిన్ అయ్యాను. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 46,589. నా జీతం 42,000. నా ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు. నా జీతం 42,000. నా చెక్కు 46,589. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ప్రకాశం జిల్లా కందుకూరు సింగరాయకొండ నుంచి వచ్చాను. నా పేరు సుధాకరు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా చేస్తున్నాను. నేను ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 2000లో వచ్చాను. 2000 నుంచి అంటే 25 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ కింద 1200 చేసి తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత ఈ రోజుకి టుడే నాకు 90,000 వస్తాయి. అయినా నేను మా అప్లైనరు, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే మా అప్లైనరు మా శ్రీకాంత్ మా డిపార్ట్మెంట్లోనే ఉంటాడు. అయితే అతను చెప్తే నేను ఆ ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత నాకు ఎమ్మటే రిజల్ట్ అనేది కనపడింది. తర్వాత మా అప్లైనరు లక్ష్మణం, శ్రీకాంత్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకొని పోతే నలుగురికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనం కూడా
సంపాదించుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పడంతో నేను ఈ దీంట్లోకి వచ్చాను. నేను రావడం కూడా 4 months నుంచి గట్టిగా దీన్ని ట్రై చేస్తూ ఉన్నాను. ఈ మంత్ బ్రాంచ్కి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తాను. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. లైన్ మ్యాన్ గారు ఎన్ని సంవత్సరాల సర్వీసు? 25. ఇన్కమ్ అక్కడ 90,000. వెస్టేజ్లో 90,000 కావాలంటే ఎన్ని రోజులు చెప్పాలి? అందరు చెప్పాలి. 1 year కదా. జర మాట్లాడితే డబ్బులు వస్తాయి వెస్టేజ్లో. ఎందుకు ఇగో అడ్డ అవుతుంది? అడిగినప్పుడు దానికి చెప్పకపోతే నేను ఎంతో కొంత గురువునే కదా మీకు. వెస్టేజ్లో గురువును. మరి 18 లక్షల గురువు అడిగితే నువ్వు చెప్పలేదంటే దాన్ని ఏమనాలి చెప్పండి? నువ్వు అడుక్కుంటే నేనేదో చెప్పాలా? అది వద్దు మనకు. మేము కుటుంబం, ఫ్యామిలీ, అన్నదమ్ములం గెలవాలి. ఎసార్నా జర అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉండండి. ఇక్కడ పెద్ద పెద్ద ప్రయోగాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం డిజైను, రీడిజైను, ఆర్కిటెక్చర్ ఇవన్నీ అవసరం లేదు. అప్లైన్ అని అడిగిన దానికి కొంచెం సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేదంటే మేము దాన్ని ఏమనుకోవాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీకు డబ్బు రావాలని కోరుకుంటావా? ఆయన కడుపు నిండిన మహారాజు లాగుందిలే, అవునా లేదా? జర కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ లైన్మెన్ గారు, థ్యాంక్ యూ. మీరు అమ్మ ఒక చేయి రా దిగటానికి సార్ ఒక ఇబ్బంది. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా సేమ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. నా పేరు లక్ష్మీనారాయణ. ఫ్రమ్ ఎక్కడ నుండి? సార్ నేను సింగరాయకొండ నుంచి వచ్చాను. సింగరాయకొండ. మై అప్లైనర్ వచ్చేసి శ్రీకాంత్ సార్.